హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిన్న ఒక ఇంటర్వ్యూలో క్వశ్చన్ వచ్చింది. అదేంటంటే జాయిన్స్ మీద. జాయిన్స్లో ఒక క్వశ్చన్ వచ్చింది ఏంటంటే టేబుల్ 1, టేబుల్ 2. ఇక్కడ వచ్చేసరికి కాలం 1, ఇక్కడ కాలం 2. ఓకే, ఈ డేటా ఎట్లా ఉందంటే 1 0 1 0 1 1 ఉంది. ఇక్కడ వచ్చేసరికి 1 0 2 1 0 ఉంది. ఓకే, సో దీని నుండి మనకు కావాల్సింది ఏంటంటే ఇన్నర్ జాయిన్ ఎంత, అవుటర్ జాయిన్ ఎంత, ఎన్ని రికార్డ్స్ వస్తాయి అనేది కావాలన్నాడు. సో దీన్ని నేను చెక్ చేయాలంటే ఏం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా ఏం చేస్తారంటే 1 0 మ్యాచ్, నెక్స్ట్ 1 0 మ్యాచ్, సో 1 0 1 0 అని వేస్తారు. కానీ ఇది రాంగ్. ఎప్పుడు కూడా మనకున్న రూల్ ఏంటంటే జాయిన్లో కాలం 1 ఈక్వల్ టు కాలం 2 అని ఎప్పుడైతే చెప్తామో అక్కడ వచ్చేసరికి ఈ 1 అనేది ఎన్ని మ్యాచ్ రికార్డ్స్తో ఉంటుందో అన్ని రికార్డ్స్ కూడా బయటకు వస్తాయి. లైక్ 1 1 అవుట్పుట్ ఇది. ఓకే, అవుట్పుట్ ఇక్కడ రాస్తున్నాను 1 1. నెక్స్ట్ 0 0 0 0 4 zeros. ఓకే, సారీ, అగైన్ 1 1. ఈ 1 ఈ 1, సో ఈ 1కి ఒక 1, ఈ 1కి ఒక 1. ఓకే, నెక్స్ట్ 0కి వచ్చేసరికి 0 0 0 0 రాశాను. నెక్స్ట్ మళ్ళా 1 వచ్చింది, 1 1 1 1. ఓకే, నెక్స్ట్ 0 0 0 0 0. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 1 వచ్చింది, 1 1 1 1 1 1 1 1. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 1 వచ్చింది, ఇక్కడ 1 1 1 1. ఇది ఇన్నర్ జాయిన్ అన్నమాట, ఇన్నర్ జాయిన్ వాల్యూస్. అంటే ఇది ఇక్కడ ఏమవుతుందంటే మల్టిపుల్ రికార్డ్స్ వచ్చినప్పుడు టేబుల్ 1 నుండి టేబుల్ 2 జాయిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మల్టిపుల్ టైమ్స్ అది జాయిన్లో పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ 1 అనేది 2 times రిపీట్ అయింది కాబట్టి ఈచ్ 1 into 2 times అనమాట. అంటే దెర్ ఆర్ అరౌండ్ 1 2 3 4 1s ఉన్నాయి, 4 2s 8 రికార్డ్స్ ఉంటాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 రికార్డ్స్ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ 0 కూడా సేమ్. 0 అనేది 2 times ఉన్నాయి, 1 2 2 zeros ఉన్నాయి, 2 2 4 రికార్డ్స్ వస్తాయి. 1 2 1 2 4 రికార్డ్స్ వచ్చాయి. ఓకే, అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే నెంబర్ ఆఫ్ మ్యాచ్డ్ వాల్యూస్ ఇన్ ద నెక్స్ట్ రికార్డ్ ఇంటూ ద నెంబర్ ఆఫ్ వాల్యూస్ ప్రెసెంట్ ఇన్ ద సేమ్ టేబుల్. ఓకే, సో అదనమాట. ఇప్పుడు దీనికి లెఫ్ట్ జాయిన్ రాస్తే ఏమొస్తుందంటే సేమ్ వాల్యూస్ వస్తాయి, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ ఓవర్ పార్ట్ ఏం లేదు. సో ఇప్పుడు మన రైట్ ఓవర్ జాయిన్ రాసేసరికి ఇన్నర్ జాయిన్తో పాటు ఏమొస్తుందంటే నల్ అండ్ ఇక్కడ 2 మిగిలిపోయింది కాబట్టి 2 వస్తుంది. ఇది రైట్ జాయిన్. ఈ ఫుల్ అవుటర్ జాయిన్ సేమ్ వస్తుంది. ఓకే, ఈ విధంగా మనం జాయిన్స్ని ఐడెంటిఫై చేయాలి. ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. ఓకే, ఇన్నర్ జాయిన్ ఎన్ రికార్డ్స్ వస్తాయి, అవుటర్ జాయిన్ ఎన్ రికార్డ్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.